హలో ఫ్రెండ్స్, ఈరోజు కథ అతిపెద్ద దౌర్భాగ్యుడు ఎవరు? దీనిని రాసిన వారు శ్రీవాస్తవ రాశారు. ఇప్పుడు కథలోకి వస్తే, ఒకానొక సమయంలో అక్బర్ చక్రవర్తి తన మంచం నుండి నీరు తీసుకురావాలని తన సేవకులను ఆజ్ఞాపించాడు. అదే సమయంలో ఒక సేవకుడు చెత్తను శుభ్రం చేస్తున్న రాజుగారి గది దాటి వెళుతున్నాడు. అక్బర్కు దాహం వేస్తున్నప్పటికీ అతని చుట్టూ సేవకులు ఎవరూ లేకపోవడంతో అతను స్వయంగా రాజు కోసం నీరు తీసుకొచ్చాడు. అక్బర్ తన గదిలో నీళ్లతో నిలబడి ఉన్న చెత్త సేకరించే వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. కానీ అతనికి చాలా దాహం వేసింది. అలాంటప్పుడు పెద్దగా ఆలోచించకుండా అక్బర్ తెచ్చిన గ్లాసు పట్టుకొని నీళ్లు తాగాడు. అదే సమయంలో అక్బర్ యొక్క కొంతమంది ప్రత్యేక కార్మికులు అతని గది వద్దకు చేరుకున్నారు. అక్కడ చెత్త సేకరించే వ్యక్తిని చూడగానే వెంటనే గది నుండి వెళ్ళిపోవాలని కోరారు. ఆ తర్వాత రాజుతో కాసేపు మాట్లాడి అతను కూడా గది నుంచి వెళ్ళిపోయాడు. కొంత సమయం తర్వాత అక్బర్ చక్రవర్తికి కడుపు నొప్పి ప్రారంభమైంది. రోజు గడిచే కొద్దీ ఆరోగ్యం మరింత క్షీణించింది. రాజు పరిస్థితి చూసి బెస్ట్ డాక్టర్ని పిలిపించినా, మందు తాగించినా ఆరోగ్యం అలానే ఉంది. అప్పుడు రాజవైద్యుడు జ్యోతిష్యుణ్ణి పిలవని రాజుకు సూచించాడు. రాజా, నిన్ను ఒక దుష్టుడు ఆవహించాడనిపిస్తుంది అని రాజవైద్య సలహాను గౌరవించి అక్బర్ జ్యోతిష్యుణ్ణి పిలవమని ఆదేశించాడు. అప్పుడు నా మీద ఎలాంటి చెడు నీడ పడలేదని అక్బర్కు అనిపించింది. చెత్త సేకరించేవాడు తెచ్చిన నీళ్లు ఇప్పుడే తాగాను. ఇలా ఆలోచించి చెత్తను శుభ్రం చేసే కార్మికుడికి మరణశిక్ష విధించాడు. రాజు ఆజ్ఞ అందిన వెంటనే సైనికులు ఆ సేవకుణ్ణి జైలులో పెట్టారు. కొంతకాలం తర్వాత రాజు యొక్క ఆ ఆజ్ఞ గురించి బీర్బల్కు తెలిసింది. అతను వెంటనే ఆ ఉద్యోగి వద్దకు వచ్చి, చింతకు నేను ఏదో ఒక ఉపాయంతో నిన్ను కాపాడుతాను ఇలా చెప్పి బీర్బల్ వెంటనే అక్బర్ రాజు వద్దకు చేరుకున్నాడు. బీర్బల్ రాజుని అడిగాడు, ఏమైంది నీకు? ఇంత జబ్బు ఎలా వచ్చింది? దానికి సమాధానంగా అక్బర్ ఇలా అన్నాడు, బీర్బల్, ఒక దురదృష్టవంతుడి నీడ నాపై పడింది మరియు నేను అనారోగ్యానికి గురయ్యాను. రాజు సమాధానం విన్న వెంటనే బీర్బల్ అతని ముందు నవ్వడం ప్రారంభించాడు. ఇది చూసిన అక్బర్ చాలా బాధపడ్డాడు. బీర్బల్, మీరు నా ఆరోగ్యాన్ని ఎగతాళి చేస్తున్నారు అని చెప్పాడు. బీర్బల్ ఇలా అన్నాడు, వద్దు రాజా, నేను చెప్పదలుచుకున్నాను. చెత్త సేకరించే వ్యక్తి కంటే నీచమైన వ్యక్తిని నేను మీకు ముందుకు తీసుకొస్తే మీరు సేవకుడి శిక్షను క్షమించగలరా? అక్బర్ అడిగాడు. అతనికంటే నీచుడా ఎవరైనా ఉంటారా? మీరు ఒక పెద్ద దౌర్భాగ్యుడిని తీసుకురండి, అప్పుడు నేను ఆ వ్యక్తిని విడిపిస్తాను. అప్పుడు బీర్బల్ బిగ్గరగా అన్నాడు, మహారాజా, నువ్వే అతనికంటే నీచుడివి. ఆ వినయ సేవకుడు నీ దాహం తీర్చుకోవడానికి నీళ్లు ఇచ్చాడు, కానీ అతని వల్ల నీ ఆరోగ్యం క్షీణించిందని నీవు భావిస్తున్నావు. ఆ పేద సేవకుడి గురించి ఒక్కసారి ఆలోచించండి. అతను మీకు తాగడానికి నీరు ఇచ్చినందుకు జైలుకు వెళ్ళాడు. అతని రోజును మర్చిపోండి. ఉదయాన్నే నిన్ను చూసినందుకు అతని జీవితం మొత్తం నాశనమైంది. ఇప్పుడు మరికొద్దిసేపట్లో అతనికి మరణశిక్ష విధించబడుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, అనారోగ్యం పెద్ద దురదృష్టమా లేక మరణశిక్ష పడడమా? బీర్బల్ ఇంకా ఇలా అన్నాడు, ఇప్పుడు మీకు మరణశిక్ష విధించుకోవద్దు, ఎందుకంటే నువ్వు మా అందరికీ రాజువి మరియు మాకు ప్రాణం కంటే ప్రియమైన వాడివి. బీర్బల్ నుండి అటువంటి తెలివైన మాటలు విని అనారోగ్యంతో ఉన్న అక్బర్ బిగ్గరగా నవ్వాడు. అతను వెంటనే జైలు నుండి చెత్త సేకరించే వాడిని విడుదల చేయాలని సైనికులను ఆదేశించాడు. అదే సమయంలో అతని మరణశిక్షను కూడా క్షమించాడు.
ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఎవరి మాటల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోకూడదని, అలాగే మూఢనమ్మకం ఉండకూడదని.